టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎలా చేయాలో చెప్తాను, రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఏమడిగారు, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేసి అడిగారు. ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు తెలియాలి. ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక ట్రయాంగిల్ని ఇలా వర్టికల్గా డివైడ్ చేస్తే, అంటే ఇలా వర్టికల్గా పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ అవుతాయంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారో కౌంట్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని యాడ్ చేయాలి. 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6, 6 + 4 అంటే ఎంత 10. అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇలా డివైడ్ చేసినప్పుడు 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అదే ఒక ట్రయాంగిల్ని ఇలా హారిజాంటల్గా డివైడ్ చేస్తే కనుక దీన్ని మనము ట్రయాంగిల్కి బేస్ అంటాము. ఇదొక బేస్, ఇదొక బేస్, ఇలా ఎన్ని బేసెస్ అయితే ఉంటాయో అన్ని ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి ఈ బేస్ మీద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ బేస్ మీద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ఇలా చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకొని ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6. అంటే ఎంత, 1 + 2 + 3 + 4 + 5 + 6 అంటే ఎంత 21. ఇక్కడ చూడండి ఈ బేస్ మీద మనకి 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అదే ఈ బేస్ మీద ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, 1 2 అంటే యాడ్ చేస్తే ఎంత 3. అంటే ఈ బేస్ మీద 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ బేస్ మీద చూడండి 1 2 3 4. అంటే ఈ బేస్ మీద 4 ఉన్నాయంటే అప్పుడు ఏం చేయాలి, ఈ యాడ్ చేస్తే 10. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, మనకు 34 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయాలి. సేమ్ ఇలానే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఈ బేస్ మీద ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, 1 2 3. ఈ 1 2 3ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ బేస్ మీద 1 2 అంటే 3. అంటే ఈ 6 + 3 అంటే ఎంత 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి పేజ్ని.